Namaste, I am Dr. Rajlakshmi Dupuganti, neurosurgeon from EVR Super Specialty Hospital. So, ఈరోజు నేను డిస్కస్ చేయ టాపిక్ న్యూరోసిస్టిసర్కోసిస్ అంటే అమీబా ఇన్ఫెక్షన్ బ్రెయిన్లో ఉంది అని కొన్ని పేపర్లో న్యూస్ రిపోర్ట్స్లో మీరు చదివే ఉంటారు కదా. సో ఇదొక టైప్ ఆఫ్ పారాసైటిక్ ఇన్ఫెక్షన్. దీన్ని మనం న్యూరోసిస్టిసర్కోసిస్ అంటాం. అసలు న్యూరోసిస్టిసర్కోసిస్ అంటే మనకి వచ్చిందని ఎలా తెలుసుకుంటాము? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పేషెంట్కి ఫస్ట్ జ్వరము, తలనొప్పి, విపరీతమైనటువంటి హెడేక్, వామిటింగ్స్, సడన్గా ఫిట్స్ వచ్చేయడం, ఇది కామన్గా జరుగుతుంది. సో చిన్నపిల్లలకి మ్యాక్సిమం 10 to 22 years ఏజ్లో కామన్గా జరుగుతుంది. సో ఈ అమీబా ఇన్ఫెక్షన్, ఈ సిస్టిసర్కోసిస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆఫ్టర్ లేటెంట్ పీరియడ్ 3 to 6 months తర్వాత, అంటే ఎప్పుడో మనకి చెప్తారు, ఎప్పుడు రీట్రోస్పెక్టివ్ ఎప్పుడో చెప్తే ఇన్సిడెంటల్గా వాళ్ళు చెప్తారు పంది మాంసం తినే అలవాటు ఉందని. తర్వాత మామూలుగా మనకి కాలువలు ఉంటాయి చూసారా, కంటామినేటెడ్ కాలువలో దూకి స్నానం చేసే అలవాటు ఉందని, నేకెడ్గా స్నానం చేసే అలవాటు ఉన్నాయని ఇవన్నీ చెప్తారు. సో దీస్ ఆర్ పీపుల్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ దిస్ సార్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. ఆ కంటామినేటెడ్ వాటర్లో అమీబా అండ్ పారాసిటిక్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. పిగ్, హార్పసిస్ లావా. సో ఈ పిగ్ మనం కుక్ చేసుకున్నప్పుడు, పోర్క్ మనం కుక్ చేసుకున్నప్పుడు హాఫ్ బాయిల్డ్గానే ఉంటుంది. హాఫ్ బాయిల్డ్ ఉన్నప్పుడు మనకేమవుతుంది ప్రాబ్లము, ఈ లావా చనిపోతుంది. సో హీట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ ఆబ్జెక్ట్ which can actually kill most of the parasites in our food and water. So that is why we advise most of these people, if they want to continue the pork, they have to use it or cook it double time cook చేసుకోవాలని చెప్తాము ప్రికాషనరీగా. సో ఈ ఫుల్లీ అన్కుక్డ్ కానీ లేదా సెమీ కుక్డ్ కానీ ఈ పోర్క్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి మనకి. ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చి లార్వా మనకి డైజెస్టివ్ ట్రాక్ ద్వారా వెళ్ళి తర్వాత బ్లడ్లోకి స్ప్రెడ్ అయ్యి తర్వాత బ్రెయిన్లోకి లార్జ్ అవుతుంది. సో దీనివల్ల ఈ ప్రెజెంటేషన్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి. సో కామన్గా దిస్ ఏ కంప్లీట్లీ ట్రీటబుల్ కండిషన్. మనం ఆల్బెండజోల్, స్టిరాయిడ్ అండ్ యాంటీ ఎపిలెప్టిక్ మెడికేషన్ పెడితే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్ సీజర్ ఫ్రీ అయిపోతారు, నార్మల్గానే ఇంప్రూవ్ అవుతారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ పోర్క్ అన్బాయిల్డ్గా తినకూడదు, పోర్క్ డబల్ టైం బాయిల్ చేసుకోవాలి. అండ్ నెక్కెడ్గా ఈ కంటామినేటెడ్ రివర్ కెనాల్స్ అంటే ఈ పాండ్స్ కానీ స్మాల్ రివర్స్లో కానీ ఎక్కువ పారాసైట్స్, ఫంగస్ ఈ అంతా ఉండే చోట స్విమ్ చేయొద్దు అని చెప్తాం. దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 2 precautions వాట్ టు బి టేకెన్. ఇవి తీసుకుంటే అసలు న్యూరోసిస్టిసర్కోసిస్ అనేది మనకి రాదు. థ్యాంక్ యూ.